పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హరిహర వీరమల్లు భారీ అంచనాల మధ్య జూలై 24న విడుదల విషయం తెలిసిందే. ఈ సినిమాకి మంచి ఆదరణే లభించింది. ఈ క్రమంలో హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. అయితే చిత్రంలోని కొన్ని సీన్లపై ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఉన్న హార్స్ రైడింగ్ సీన్లు, విఎఫ్ఎక్స్ వర్క్ పట్ల అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సన్నివేశాలను కట్ చేస్తూ నిడివిని తగ్గించారు. సెకండ్ హాఫ్లోని హార్స్ రైడింగ్, తోడేలు తదితర సీన్లను పూర్తిగా తొలగించారని సమాచారం. ముఖ్యంగా కోహినూర్ వజ్రం కోసం జర్నీకి సంబంధించిన భాగాలను కట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద సినిమాకు 2 గంటల 42 నిమిషాల నిడివి ఉండగా ఇప్పుడు దాన్ని 2 గంటల 22 నిమిషాలకు ట్రిమ్ చేశారు. ఈ మార్పులతో గురువారం రాత్రి నుంచే అన్ని థియేటర్లలో షోస్ నడిచాయి. ఇక మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సోషల్ మీడియా ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ను పట్టించుకోవద్దని తెలిపారు. విమర్శలు వస్తే మన స్థాయిని గురించి చేస్తున్నట్టే అని అభిప్రాయపడ్డారు. విమర్శలను ఎదుర్కొని అభిమానుల జోష్ని పెంచేలా మాట్లాడారు. జీవితం ఆనందంగా గడపాలి అనే సందేశం కూడా ఇచ్చారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా అనసూయ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. బాడీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో మెప్పించగా సునీల్, రఘుబాబు, నాజర్ కీలక పాత్రలు పోషించారు. నిర్మాత ఏఎం రత్నం ఈ మూవీని సమర్పించారు. కీరవాణి అందించిన సంగీతం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయింది. ప్రస్తుతం కొత్త ఎడిటెడ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శనమవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులకి ఇది ఒక విధంగా కొత్త అనుభూతి ఇవ్వనుందని అంటున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలోనే హరిహర వీరమల్లు చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందిస్తున్నట్లు నిర్మాత ఎం రత్నం స్పష్టం చేశారు. తాజాగా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనే పేరుతో తొలి భాగాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా చివరిలో రెండవ పార్ట్పై కూడా హింట్ ఇస్తూ ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. చివరిలో యుద్ధభూమి అనే నేమ్ కార్డ్ వేసి అసలైన యుద్ధం ఇప్పుడే చూడాలంటూ పార్ట్ 2పై అంచనాలు పెంచారు. హైందవ ధర్మ పరిరక్షణ, కోహినూర్ను దక్కించుకునే సమయంలో ఔరంగజేబుతో వీరమల్లు పోరాట సన్నివేశాలు హరిహర వీరమల్లు పార్ట్ 2 యుద్ధభూమిలో ప్లాన్ చేశారని సమాచారం.